పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని కొంతమంది, కాదు 8వ వింత కూడా యాడ్ అయిందని ఇంకొంతమంది చెప్తా ఉంటారు. నా మటుకు నాకు వింత అంటే దేవుడు చేసిన ఈ సృష్టి ఎంతో వింతైనది. అంత మాత్రమే కాకుండా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్న మనిషి బహు వింతైన వాడు. అటువంటి సృష్టి అసలు ఎంత అద్భుతమో. ఈ సృష్టిలో ఇంకా అద్భుతాలు వింతలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటిల్లో ఒక 7 వింతలు 8 వింతలు అంటే దాన్ని మనం కొలమానం చేయలేము. కానీ మనుషుల జ్ఞానం ప్రకారం వరలా అంటారు. కానీ అసలు వింత అనే దాని గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే దైవ గ్రంథం దాని గురించి ఏం చెప్తుందా అని నేను ఒక్కసారి పరిశీలించిన మీదట, వింత అనే దాని మీదట ఒక చిన్న స్టడీ చేసినప్పుడు వింతైన విషయం ఏంటి అంటే దేవుని ప్రేమ అన్నిటికంటే బహు వింతైనది. కానీ మధ్యలో మనకు కొంతమంది భక్తులు ఉన్నారు. దావీదు గారు ఉన్నారు. ఆయన కీర్తనల గ్రంథం 71వ కీర్తన 7వ వచనంలో ఆయన అంటారు కదా, మనుషులందరికీ నేను చాలా వింతగా కనపడుతున్నాను, కానీ నాకు మాత్రం నువ్వే ఆశ్రయమని దేవుడితో అంటారు. మనుషులందరికీ ఆయన ఎందుకు వింతగా కనపడుతున్నారంటే మనకందరికీ కూడా భక్తుడైన దావీదు గారి జీవితం చాలా చిరపరిచితమైనది. ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయన అభిషేకము, ఆయన చేసిన ఒక పొరపాటు వల్ల ఆయన ఎంతో శోకతప్తుడై ఎంతగానో దేవుని యొద్ద ఆయన యొక్క యాక్సెప్టెన్స్ కోసం ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా మనకి తెలుసు. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఆయనకు ఒక గొప్ప స్నేహితుడు, ఇప్పుడు పిల్లలు బెస్టీస్ అంటారు కదా, అలాగనమాట ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే యోనాతాను. ఆ యోనాతానుతో ఆయన ఏమంటారంటే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటారు కదా, సహోదరుడా యోనాతానా, నా పట్ల నీకున్న ప్రేమ బహు వింతైనది అని అంటారు. స్త్రీలు కూడా చూపించలేరు అంత వింతైన ప్రేమ అని అంటారు. అంటే ఒక మనిషి తన పట్ల చూపించే ప్రేమ ఎంతో వింతగుందని ఆయన చెప్తున్నారు. అదే విధంగా అనేక మంది తనను చూసి తనెంతో వింతగా ఉన్నారని ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని ఉన్నా సరే నాకు మాత్రం దేవుడే ఆధారం అని అంటారు. మనము ఇంకా నిర్గమకాండంలో చూస్తే దేవుడైన యెహోవా తన ప్రజల కోసం 10 అద్భుతాలు చేశారు. అవన్నీ కూడా చాలా వింతలు. అవన్నీ కూడా ఫరో రాజు మనసుని కఠినపరుస్తూ వాళ్ళని దాస్య గృహం నుంచి ప్రామిస్డ్ ల్యాండ్ వరకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఆ వింతలన్నీ కూడా దేవుడు ఎంత భయంకరుడో, తన ప్రజలు తనని నమ్ముకున్న వారి పట్ల ఆయన ఎంత ఉదారము దయగల హృదయాన్ని చూపిస్తారో ఇవన్నీ మనకు తెలుసు. ఆ 10 అద్భుతాలు కూడా మనకి తెలిసినవే. యోవేలు గ్రంథంలో గనక మనం చూస్తే 2వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే దేవుడు ఏమంటారంటే, మీరు కడుపారా తిని నా వింత కార్యాలు మీరు స్తుతించాలి. మీరు అటువంటి వింత కార్యాలు స్తుతించాలంటే నేను మీ పట్ల ఇంకొక కార్యం చేస్తానంటారు ఆయన. అదేంటంటే ఆయనకు ఒక మహాసైన్యం ఉందంట. ఆ మహాసైన్యం ఎవరు? చాలా విచిత్రంగా ఉంటది ఈ మాట చదువుతున్నప్పుడల్లా. ఆ మహాసైన్యం అంట మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇలాంటివన్నీ కూడా ఆయన మహాసైన్యం అంట. ఇవన్నీ కూడా తినేసిన సంవత్సరాల పంట మళ్ళీ తిరిగి మీకు ఇస్తానంటున్నారు దేవుడు. అది ఎలా సాధ్యం? ఈ పురుగులన్నీ తినివేసిన పంటని తిరిగి ఇస్తానని దేవుడు అంటే అదొక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. దీనిని అక్షరార్థం పట్టుకుని నేను చాలా కాలం ఒక ప్రార్థన చేసేదాన్ని. ఏంటంటే మా పొలంలో పండే వరిని మేము ఉపయోగించుకునే వాళ్ళం. ఒక సంవత్సరం వరి పంట సరిగ్గా రాలేదు. ఏంటంటే ఏదో తెగులొచ్చింది, చీడొచ్చింది అని చెప్పారు. అప్పుడు నేనంటే ఈ మాటను ఎత్తి పట్టుకుని ప్రార్థన చేశాను. యోవేలు 2:25లో దేవా నువ్వు చెప్పావు కదా, సంవత్సరాల పాటు తినివేసిన నీ మహాసైన్యం తినివేసిన పంటనే నువ్వు తిరిగి ఇస్తా అన్నావు కదా, మరి మాకు కూడా మా పంట తిరిగి ఇవ్వని. అదొక అమాయకత్వం లాగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. దేవుడు తన ప్రజల పట్ల ఆ రోజు అద్భుతాలు చేశారు. అప్పుడు దేవుడైన యెహోవా ఆత్మగా మాత్రమే ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన శరీరధారిగా తన కుమారుడిగా ఈ లోకానికి పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన వింతైన కార్యాలు ఈ లోకంలో ఉన్న గ్రంథాలన్నీ సరిపోవు రాయడానికని చెప్పారు. అటువంటి వింతలు మన బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో ఉన్నాయి. కానీ లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ప్రజలంటారు కదా, ఆ పక్షవాతం గల రోగిని ఆయన బాగుపరిచినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి పరిపెత్తుకుని వెళ్ళన్నప్పుడు అతను మామూలుగా తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసి ప్రజలందరూ చాలా వింత కార్యాలు జరుగుతున్నాయి, ఇలాంటి వాటన్నిటిని బట్టి దేవుడు మహింపరచబడాలి అని చెప్పారు. సో ఇదొక వింత. అంటే యేసుక్రీస్తు వారు చేసిన వింతల్లో
వారు ఇదొక బహు వింత కార్యంగా భావించారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన వాళ్ళని లేపటం, కుంటి వాళ్ళకి నడక రావడం, గుడ్డి వారికి చూపు రావడం ఎన్నో చేశారు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన అద్భుతమైన వింతలే. అంటే దేవుడు మన జీవితాల పట్ల ఎన్నో రకాల మనుషులు ఊహించినటువంటి ఎన్నో రకాల వింతల్ని చేస్తాడని మనం అనుకుంటాం. కానీ అల్టిమేట్ గా ఫైనల్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే ఈ కాలంలో గొప్ప వింత ఏంటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనం ఒక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, ప్రియులారా మీకు శోధన కలిగేటట్లు మీరు ఎదుర్కొంటున్న అగ్ని వంటి మహాశ్రమను బట్టి ఏదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోకండి. అంటే ఇప్పటిదాకా రక్షించిన దేవుడు, పంటను తినివేసిన పురుగుల్ని గద్దించి మళ్ళీ ఆ పంటనిచ్చిన దేవుడు, కుంటివారిని నడిపించిన దేవుడు, గుడ్డివారికి చూపు తెప్పించిన దేవుడు, ఎన్ని రకాల వింతలు చేసిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ఎంత మంచిగా ఎంత పవిత్రంగా ఈ లోకంలో జీవించినా కూడా మీరు మాత్రం మీకు కలిగే శోధనలో ఒక అగ్ని వంటి మహాశ్రమ మీరు ఎదుర్కొన్నప్పుడు అది వింతే కాదంటాడు. ఇప్పటిదాకా అన్ని అద్భుతాలు చూపించిన దేవుడు, మంచి ప్రజలు, విశ్వాసులైన తన బిడ్డలు మహా అగ్ని వంటి శ్రమలు ఎదుర్కొంటున్నారంటే అది అసలు వింతే కాదంటున్నారు. అంటే వింతను గురించి ఒకేసారి ఎంతగా అది తారుమారైందనేది మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న వింత ఏంటంటే, మన హృదయంలో మన దేహాన్ని ఆలయంగా చేసుకుని మనలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే వింతల్లో పెద్ద వింత. ఆయన మనలో ఉండటమే దేవుని యొక్క గొప్ప ప్రేమ. మనకి ఒక పాటలో ఉంటది కదా, అదేం పాట నాకు గుర్తు రావట్లేదు కానీ, వింతైన నీ ప్రేమను అంతట ప్రకటింతును, కొంతకాలమే మేము ఉందుము లోకాన, చెంత చేరగ కోరెదము, నీ చెంత చేరగ కోరెదము. ఆ పాటలో ఆ వచనం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నిజంగా అది వింతైన ప్రేమ. ఆ వింతైన ప్రేమను తలుచుకుంటూ దేవుని చేరి ఆయన అద్భుతమైన ప్రేమను యుగ యుగాలు మనం అనుభవించగలుగులాగున ఆయన యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. ఆ వింతైన ప్రేమను మనకు అందించిన దేవుని కీర్తిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నాయన ఎన్నో వింతలు చూపించి నీ ప్రజల్ని అబ్బురపరిచావు, ఆశ్చర్యపరిచావు ప్రవ్వా. ఎక్కడ లోకములో ఏ ప్రజల మధ్య జరగని అద్భుతాలు నీ యొక్క బిడ్డల మధ్య జరిపించావు తండ్రి. కానీ ఇప్పుడు మేము ప్రవ్వా, మాకందరికీ కూడా మీరు నీ యొక్క వాక్యం సహాయముగా ఉంటూ మేము పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ లోకంలో మాకు మహా అగ్ని వంటి శ్రమలు కలిగినా సరే అది అసలు వింతే కాదంటున్నారు ప్రవ్వా. నాయనా, మేము ఎలా ఉన్నా సరే మమ్మల్ని రక్షించే దేవుడు, మేము దేవునిలాగా ఉండాలని ఆశపడుతున్నప్పుడు మేము ఎదుర్కొంటున్నటువంటి ఆ శోధనలు వింత కాదన్నావు తండ్రి. ఏదైనా సరే ప్రభా, నీ చిత్త ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం చేయమని నా ప్రియ ప్రభు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus.